బీజేపీ నాయకులైతే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ఆరోపిస్తారు. రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదంట. నిజంగా రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అయిందా అవ్వలేదు? ఈ దేశంలో అంటే ఓట్ చోరీ అన్న దగ్గర నుంచి బీజేపీ చెప్పే ప్రతి మాట ఇదే. సరే, అవగాహన రాహిత్యం, మైండ్ మెచ్యూరిటీ కాకపోవడం వల్ల ఇలాంటి ఓడిపోయిన దాంట్లో అలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతారు. మైండ్ మెచ్యూరిటీ అనే పెద్ద పదం వాళ్ళు వాడారు, కానీ ఇది మాకు సంబంధించి కాదు, బీజేపీ ఆరోపించిన ఆరోపణ. నేను మీ ద్వారా రాష్ట్రంలో బీజేపీ నాయకులు కావచ్చు, దేశంలో బీజేపీ నాయకులు కావచ్చు, నాది చాలా చిన్న స్థాయి, చిన్న కార్యకర్తని. బట్ స్టిల్ సవాల్ అనేది పెద్ద పదం, బట్ స్టిల్ ఆ పదం వాడుతున్నా. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా సరే దమ్ముంటే 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి డిబేట్ పెట్టించండి. అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడం కాదు. యూ టేక్ ఎనీ కాన్సెప్ట్. విదేశీ వ్యవహారాలు తీసుకుంటారా, భారతదేశ ఆర్థిక విధానాలు తీసుకుంటారా, లేకపోతే భారతదేశం సంబంధించి విద్యా ఉద్యోగాలు తీసుకుంటారా, కాన్సెప్ట్ మీది, ప్లేస్ మీది, సమయం మీది. నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీ గారికి ఒక్క 15 నిమిషాలు 1-on-1 డిబేట్ పెట్టించండి. ఎవరి బుర్ర ఎంత ఉంది, ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంత, ఎవరి తెలివితేటలు ఎంత అనేది పాలకు పాలు నీళ్ళకు నీళ్ళుగా తేలుతుంది తప్ప బయట కూర్చొని అనేక మాటలు మాట్లాడచ్చు. ఓట్ చోరీ అని అతను మాట్లాడుతున్నప్పుడు విత్ ఎగ్జాంపుల్స్, ఇదిగో పలానా చోట పలానా జరిగింది, 21 చోట్ల ఒకే ఫోటోతో ఉంది, 0 అడ్రస్తో ఉంది, ఒకే ఇంట్లో 800 ఓట్లు ఉన్నాయి, ఒక చిన్న ఫ్లాట్, చిన్న రూమ్లో 800 ఓట్లు ఉన్నాయి అని పూర్తి ఆధారాలతో అతను తీసుకొచ్చినప్పుడు మీ ముందు, బీహార్లో మీరు ఎస్ఐఆర్ నిర్వహించారు, ఎస్ఐఆర్లో కొన్ని లక్షల పేర్లు తొలగించారు, మీరు తొలగించిన పేర్లలో ఇదిగో చనిపోయారని తొలగించిన వ్యక్తులు ఇదిగో బతికే ఉన్నారు అని సుప్రీంకోర్టు ముందు పెట్టడం. అదేవిధంగా పలానా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో లేరు అని మీరు ఓట్లు తొలగిస్తే వాళ్ళందరూ ఈ గ్రామాల్లో ఆ ఊర్లలో ఉన్నారు అని ఆ ప్రజల్ని మన ముందు తీసుకొచ్చి పెట్టడం. అతను మాట్లాడిన ప్రతి మాట సాక్ష్యాధారాలతో మాట్లాడినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వసనీయతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు? వీళ్ళెందుకు బాధపడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేస్తే? ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక మేధావి వర్గం, 272 మంది మేధావి వర్గం, దాదాపుగా ఆర్ఎస్ఎస్తో, భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సాన్నిహిత్యం లేకపోతే లింకులు కలిగి ఉన్న మేధావి వర్గం రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసింది. మీరు ఈ రకంగా చేస్తే మన సంస్థల యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటది, చేయొద్దు అని. సంస్థల క్రెడిబిలిటీ నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సంస్థది కదా.